మీ స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? వర్షపు నీరు లోపలికి పోయిందా? భయపడకండి. మొదటిగా ఫోన్ నీటిలో పడిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఫోన్ ఆన్లో ఉంటే లోపల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఫోన్ ఇప్పటికే ఆఫ్లో ఉంటే అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి పదే పదే ఆన్ చేయడానికి ప్రయత్నించకండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న నీరు సర్క్యూట్ బోర్డును మరింతగా దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఫోన్కు అమర్చిన కవర్, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ అలాగే బ్యాటరీ తొలగించే అవకాశం ఉంటే దానిని కూడా తీసేయాలి. దీంతో ఫోన్లోకి గాలి సరిగా చేరి లోపలి తేమ త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా టిష్యూ పేపర్తో ఫోన్ బయట భాగాన్ని పూర్తిగా తుడవాలి. ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ లేదా హెడ్ ఫోన్ జాక్లో నీరు ఉంటే ఫోన్ను చాలా నెమ్మదిగా కింది వైపుకు తిప్పి బయటకు వచ్చేలా చేయాలి. అయితే బలంగా ఊపకూడదు. అలా చేస్తే నీరు లోపల మరింత లోతుగా వెళ్లే ప్రమాదం అయితే ఉంటుంది. ఫోన్ బయట భాగం ఆరిన తర్వాత లోపల ఉన్న తేమను తొలగించడం చాలా ముఖ్యం. దీనికోసం చాలామంది ఉపయోగించే సులభమైన పద్ధతి ఎండు బియ్యం. ఒక పాత్రలో పూర్తిగా ఎండు బియ్యాన్ని తీసుకుని అందులో ఫోన్ను పూర్తిగా మునిగేలా ఉంచాలి. పాత్రకు మూత పెట్టి కనీసం 24 నుంచి 48 గంటల వరకు అలాగే ఉంచాలి. బియ్యం తేమను పీల్చుకునే గుణం ఉండడంతో ఫోన్లోని తడి తగ్గే అవకాశం ఉంటుంది. బియ్యం కంటే మరింత ప్రభావవంతమైన మార్గం సిలికా జెల్ ప్యాకెట్లు ఉపయోగించడం. మనం కొత్త షూస్ లేదా బ్యాగ్లు ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఒక చిన్న తెల్లటి సిలికా జెల్ ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదా, అవి ఈ తేమను చాలా వేగంగా పీల్చుకుంటాయి. మన దగ్గర అలాంటి ప్యాకెట్లు ఉంటే ఫోన్ను జిప్లాక్ కవర్లో పెట్టి వాటిని కూడా అందులో ఉంచాలి. దీంతో ఫోన్ త్వరగా ఆరిపోతుంది. అందుకే ఈ ప్యాకెట్లను మనం ఎప్పుడైనా వస్తే వెంటనే దాచుకోవడం చాలా మంచిది. అయితే కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా హెయిర్ డ్రైయర్తో వేడి గాలి కొట్టడం చాలా ప్రమాదకరం. అధిక వేడి వల్ల ఫోన్లోని ప్లాస్టిక్ భాగాలు, డిస్ప్లే, బ్యాటరీ లేదా సర్క్యూట్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫోన్ను డైరెక్ట్గా ఎండలో ఉంచినా స్క్రీన్, బ్యాటరీ పనితీరు తగ్గిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోన్ పూర్తిగా ఆరిపోకముందే ఛార్జింగ్ పెట్టకూడదు. ఇలా చేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ పూర్తిగా పనిచేయకుండా పోవచ్చు. అలాగే చాలామంది ఫోన్ నీటిలో పడిన వెంటనే పనిచేస్తుందా లేదా అని పదే పదే పవర్ బటన్ నొక్కుతూ ఉంటారు. ఇది కూడా తప్పే. కనీసం 24 గంటలు ఓపికగా వేచి చూడాలి. ఆ తర్వాత మాత్రమే ఫోన్ను ఆన్ చేయాలి. ఒకవేళ ఫోన్ పనిచేయకపోతే ఇంట్లో మరమ్మతు చేయడానికి ప్రయత్నించకుండా వెంటనే అధీకృత సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లడం చాలా మంచిది.